నెల్లూరు నగరంలోని నిప్పు ఫ్యాక్టరీ సమీపంలో గల సాయిబాబా మందిరము నందు అంగరంగ వైభవంగా గురుపౌర్ణమి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బాబాకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 5,000 మందికి అన్న ప్రసాద కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మందిగా భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రులు అయ్యారని కార్యనిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు. అదే క్రమంలో సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ, నగర ఊరేగింపు ఘనంగా ఏర్పాటు చేస్తున్నట్లు, కావున నెల్లూరు ప్రజలంతా కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ శంకర్ రెడ్డి, నాగిరెడ్డి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి, సెక్రటరీ దయాకర్ రెడ్డి, అడ్మిన్ కమిటీ గిరికి శివరాం, దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఉత్సవాలను ఘనంగా చేస్తున్నారు. దీనికి ఉదయాన్నే అభిషేకాలు, తర్వాత మధ్యాహ్నం అన్నదానం, 5,000 మందికి అన్నదానం, రాత్రి నగరోత్సవం అన్నీ వైభవంగా చేస్తున్నారు. దీనికంతా కారణం మా నిపో ఎండి చైర్మన్ ద్వారకనాథ్ రెడ్డి గారు మరియు మా డైరెక్టర్ శంకర్ రెడ్డి గారు, మా ఎక్స్జేఎం మోహన్ రామరెడ్డి గారు, నాగారెడ్డి శ్రీనివాసరెడ్డి అడ్వకేట్ గారు, గిరికి శ్రీరామ్ కమిటీ సభ్యులు, నేను పొన్నవల్ దయాకర్ రెడ్డి కమిటీ సభ్యుడిని, రాజరాశ్రీ టెంపుల్ ఎక్స్ ట్రస్టీ బోర్డు మెంబర్ని. ఈ టెంపుల్లో ప్రతి ఒక్క ఉత్సవం మా యొక్క అన్నదాతలు, శ్రేయోభిలాషులు, భక్తులు అందరి సహకారంతో ప్రతి ఉత్సవాల్ని ఘనంగా చేస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమం మహోత్సవంగా చేస్తూ రాత్రి నగరోత్సవాన్ని మరింత శోభాయమానంగా చేసేదానికి చేస్తున్నాం. ఓం సాయిరామ్. ఈరోజు ఈ కార్యక్రమంలో అన్నదానానికి ఎంతమంది భక్తులు విచ్చేసి ఉంటారని మీరు అంచనా వేస్తున్నారండి? ఈరోజు జరిగే అన్నదానానికి మేము 5,000 భక్తులకి అనుకున్నాం. ఇంకా మించి ఎక్కువ అయ్యేటట్టున్నారు. అందరికీ భోజనం పెడతారు. ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేయడం జరిగిందా? ప్రత్యేక ఏర్పాట్లు వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కరికి బాబా దర్శనం మరియు హోమముల దగ్గర వాళ్ళ ముక్తులు తెచ్చుకోవడానికి అలాగే చేసాం. తర్వాత అన్నం పెట్టి అన్నదానంతో బాబా ప్రసాదంగా అన్నదానం చేసి 5,000 మంది పైగా అన్నదానం చేసి ఈరోజు రాత్రి బాబాని వైభవంతంగా నగరోత్సవం చేస్తాం. దీనికి సహకరిస్తున్న భక్తులకి, అన్నదాతలకి, శ్రేయోభిలాషులకి అందరికీ అభినందనలు. మీ పేరు సార్? నా పేరు పొన్నవల్ దయాకర్ రెడ్డి, ఎక్స్ట్రా శ్రీ రాజరాజ్ టెంపుల్, ప్రజెంట్ సాయిబాబా టెంపుల్ నిపో ఇన్ఛార్జ్. ఓకే, థ్యాంక్ యూ సార్. మహారాజ్కి ఈరోజు గురుపౌర్ణమి సందర్భంగా త్రయంబక బ్రహ్మోత్సవాలు మన నిప్పో సాయిబాబా గుడి నందు జరుగుతున్నవి. ఈ యొక్క కార్యక్రమాలు 19, 20, 21 తేదీల్లో ఇక్కడ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అందుకు భక్తులు విశేషంగా వచ్చేసి సాయినాథుని దర్శించి తీర్థప్రసాదం సేకరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరియు ఈ యొక్క కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భజన కార్యక్రమాలు మరియు హోమాలు మరియు పంచామృత అభిషేక పూజలు ఇవన్నీ కూడా జరుగుతున్నాం. మన దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు మరియు పూజాది కార్యక్రమాలు, నిత్య ప్రసాదాలు దేవస్థానం జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం నుండి ఈరోజు భోజన కార్యక్రమాలు కూడా దాదాపు 5,000-6,000 మంది దాకా కూడా ఇక్కడ భోజన కార్యక్రమాలు సదుపాయం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకు అందరూ కూడా సాయి భక్తులందరూ సహాయ సహకారాలు అందించారు. ఈ యొక్క కార్యక్రమాల్లో మాకు దేవస్థానం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ యొక్క దేవస్థాన నిర్మాణ దాత అయినటువంటి శ్రీ గొట్టిపాటి ద్వారకనాథ్ రెడ్డి గారు మరియు శంకర్ రెడ్డి గారు మరియు నారాయణ శ్రీనివాస్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు మరియు నేను కేవలమైనటువంటి అందరూ యొక్క కలిసి ఒక సమిష్టిగా ఈ యొక్క దేవస్థానం నందు కార్యక్రమాలు చేపడుతూ నిత్య పూజ కార్యక్రమాలు జరుపుకున్నాము. ఈరోజు సాయంకాలం నగర ఉత్సవం జరుగుతున్నది. ఈ యొక్క నగర ఉత్సవంకు బాణసంచ పోరాటాల మధ్య నగర సాయినాథుని యొక్క ఊరేగింపు జరుగుతుంది. కావున ఈ
యొక్క కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన అందరూ కూడా ఈ యొక్క సాయినాథుని యొక్క ఆశీస్సులు కలగాలని చెప్పి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సాయి యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుకుంటూ జై సాయి. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.